జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. ఎన్ని యుగాలు వేచి ఉన్న మానవులం, ఎన్నెన్నో ఆశలతో పయనించే స్త్రీ సభ యాత్రికులం, నిశీధిలో నిరాశలో ప్రభవించే జ్యోతివయ్యా నజరేయా యేసయ్యా. నిరీక్షణ వేడుకలు తొలి పొద్దువు నీవయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. క్రీస్తు వెలుగే లేకుంటే విశ్వాసానికి తావేది? చీకటి నిండిన లోకంలో రక్షణ ఎక్కడ పుట్టేది? కారు చీకట్ల పయనంలో యాత్రికులెక్కడ చేరేది? యేసే రక్షణ నిలయమని జగతికి ఎవ్వరు తెలిపేది? దేవుడే మానవుడే జీవకోటికి వెలుగాయే, దీవెనలన్నీ ఆయనవే, వేడుకలన్నీ ఆ ప్రభువే. ఇదే నిరీక్షణ, ఇదే రక్షణ, ఇదే ఆనందం, ఇదే జూబిలి, ఇదే జూబిలి. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, పోలూరు విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు ఫాదర్ బోరెడ్డి మర్రెడ్డి గారి 47వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు బందెల రాయప్ప, జ్ఞానమ్మ, పాపులమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బందెల ప్రసాద్, మరియరాణి, భవిష్యతేజ, జ్ఞానజ్యోతి, బాల అమర్ స్వరూప్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం, అనంతారం విచారణ, కీర్తిశేషులు తుమ్మా శౌరీలు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ తుమ్మా ప్రవీణ్, శిల్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం నగరపీఠం, శృంగవరపు కోట విచారణ, నంబారు జోజి మాస్టర్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవాది దేవుని ప్రార్థిస్తూ నంబారు విజయలక్ష్మి, నంబారు జోష్ కుమార్, రాణి గోపీనాథ్, జ్యోతి కుమార్, నంబారు గంగారత్నం, జై సుశీల మరదళ్ళు, మరిదులు, కుమారులు, కుమార్తెలు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బాసురేగడి విచారణ, పెంటారెడ్డి ఫాతిమా కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పరీక్షలు రాయబోయే పిల్లలకు దేవుడు తోడుండాలని, జ్ఞానము అనుగ్రహించాలని, మంచి ఫలితాలు సాధించాలని, మంచి భవిష్యత్తు దాయిచేయమని మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం, నెమ్మికల్ విచారణ, పెరికదాసు, నవనీత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అలెక్స్, అనూషలకు గవర్నమెంట్ జాబ్స్ రావాలని, వారి వివాహాలు దేవుని చిత్తంలో జరగాలని, ఆర్థిక అభివృద్ధి దయచేయమని, దేవుని సేవలో మరింతగా వాడబడాలని, ఐలాపురం లూర్దుమాత దేవాలయం 25 సంవత్సరాల జూబిలీ వేడుకలు దేవుని మహిమకరంగా
జరగాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం రామగిరి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఉల్లి అప్పారావు గారికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, సైదమ్మకు సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరుతూ ప్రసాదరావు, ప్రకాష్ రావు, రాజశేఖర్ రావు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం అరిలోవ విచారణ బ్రిజేష్ భువన్ జేఈఈ మెయిన్స్లో పరీక్షల్లో దేవుడు తోడుండాలని, తనకు జ్ఞానము అనుగ్రహించమని, మంచి ఫలితాలు సాధించాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, మనందరము కూడా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు ఇచ్చినటువంటి ఈ 2025 జూబిలీ పవిత్ర సంవత్సరాన్ని కొనియాడుతూ ఉన్నాం. అందుకనే ఈ జూబిలీ 2025 పవిత్ర సంవత్సరానికి ఒక అంశము నిరీక్షణ యాత్రికులు అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు మనందరికీ కూడా ఇచ్చి ఈ ప్రార్థనలు, దివ్యబలి పూజలు, కీర్తనలు, స్తుతి గీతములు, అలాగే పాప పరిహార ఫలాలు పొందటానికి కూడా మరి అనేకమైనటువంటి విధాలుగా ప్రభుహిత సంవత్సరముగా, ప్రభు పవిత్ర సంవత్సరముగా కొనియాడమని మనందరికీ కూడా ఒక మంచి శుభవార్తను మనం ప్రకటించారు. అందుకు గాను పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు 2024 డిసెంబర్ 24 రాత్రిన మరి అంగరంగ వైభవముగా ఎంతగానో కనుల విందుకు గొప్ప అద్భుతంగా మనందరికీ కూడా ఆయన వర్తమానాన్ని, అలాగే రోము నగరములో పేతురు బృహత్కర దేవాలయ ముఖద్వారము, రక్షణ, కారుణ్య పవిత్ర ద్వారాన్ని తెరవటం, అలాగే దానికి అనుగుణముగా యావత్ ప్రపంచము కూడా పీఠాధిపతులు అనగా 29 డిసెంబర్ 2024 సంవత్సరంలో అట్టహాసంగా ప్రతి మేత్రాసనంలో కూడా మరి పీఠాధిపతులు మరి వారి వారి మేత్రాసనములో, పీఠాలలో దానిని ప్రారంభించి ఉన్నారు. అలాగే ఇప్పుడు నుంచి కూడా మరి ముఖ్యంగా మనకి వాటికన్ నుంచి ఇచ్చినటువంటి ఒక జూబిలీ జనరల్ క్యాలెండర్, జూబిలీ క్యాలెండర్ 2025 సంవత్సరం మొత్తము కూడా మనం ఎప్పుడెప్పుడు దివ్య బలి పూజలు చేయాలి అని చక్కగా ఈ వాటికన్ నుంచి, అలాగే స్వార్థ ప్రేషిత విభాగ శాఖ అందించింది. డికాస్ట్రీ ఫర్ ఇవాంజలైజేషన్ మనకిచ్చి ఆ తేదీలలో వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరికీ పనులు అనగా వివిధ శాఖలలో, వివిధ విభాగాలలో పేదవాళ్లకు, చెరసాల్లో ఉన్నటువంటి వారికి, అలాగే మరీ ముఖ్యంగా ఈరోజు ప్రపంచ సమాచార జూబిలీ చేసుకోమని చెప్తూ ఉంది. ఇది జనవరి 24 నుంచి 26 వరకు కూడా జూబిలీ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ కమ్యూనికేషన్స్. వీరు ప్రత్యేక విధంగా ఈ జూబిలీని కొనియాడాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు, అలాగే వాటికన్లో ఉన్నటువంటి స్వార్థ
విభాగ శాఖలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. అందుకనే ఈరోజు మనం ప్రత్యేక విధంగా ఈ ప్రపంచ సమాచార జూబిలీని 2025 సంవత్సరంలో కొనియాడుతూ ఉన్నాం. దానికి అనుగుణముగా ఈ క్రైస్తవ ప్రభు యొక్క హిత సంవత్సరాన్ని బోధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, మరీ ముఖ్యంగా ఈ సమాచార మాధ్యమాల ద్వారా, మరీ ముఖ్యంగా మనకి తెలుగు కథోలిక ఒక దివ్యవాణి, ఒక టీవీ ఛానల్ మనకెంతగానో ప్రభు యొక్క వాక్యాలను, ప్రభు యొక్క పూజలను, ప్రభు యొక్క దివ్య ప్రసాదాలని, ప్రభు యొక్క జపమాలను అనేక విధాలుగా మరి మనకందరికీ కూడా ప్రబోధిస్తూ ఉంది. అందుకనే ఇంటింటా దివ్యవాణి ఒక సుగంధమే అని చెప్తూ ఉంటారు. మరి ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతూ ఉంది. అలాగే మన దివ్యవాణితో పాటు అనేకమైనటువంటి వాళ్ళు కూడా ప్రపంచంలో వారందరి కోసం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ఈ యొక్క దివ్యవాణి సమాచార ఈ యొక్క దివ్యవాణి ఛానల్ని దేవుడు ఆశీర్వదించాలని, మరి ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, మరి ముఖ్యంగా CEO ఫాదర్ లూర్దు గారిని, అలాగే ప్రోగ్రామింగ్ మేనేజర్ ప్రశాంత్ గారిని, అలాగే ఈ యొక్క దైవార్చనను మరి అన్ని విధాలుగా నడిపిస్తున్న ఫాదర్ మత్తయ్య గారిని, వారు సహాయపడుతున్నటువంటి సిస్టర్స్ని, అలాగే సిబ్బందిని, ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడు ఆశీర్వదించాలని ఈ జూబిలీ సంవత్సరంలో మరి ముఖ్యంగా వీరికి తలపెట్టినటువంటి కార్యక్రమాలను దీవించాలని ఇది పూజలో ప్రార్థన చేస్తూ యోగ్యమైనటువంటి రీతిలో పాల్పంచుకునే ముందు మనము కట్టుకున్నటువంటి పాపములను మన్నించమని ప్రభుని యొక్క క్షమాభిక్షను కోరుకుందాం. పేదల పక్షమున వహించు ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. బలహీనులకు ఆశ్రయదుర్గమైన క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. పాపులకు నిరీక్షణను వసుగు ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ దేవా, కాలము సంపూర్ణమైనప్పుడు నీ కుమారుని మా రక్షకునిగా ఈ లోకమునకు పంపితివి. కాలగమనములో మేము చేయు ఈ నిరీక్షణ యాత్రలో నిగుడమైన పాస్కా పవిత్ర కాంతి మా ఏకైకాకాంక్షయైన నిన్ను కలుసుకొనున్నట్లు దారి చూపునుగాక. నీతోను పవిత్రాత్మతో కలసి యుగయుగములు జీవించు పరిపాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను. సియోను నందు దుఃఖించేవారికి బూడిదకు బదులుగా పూలదండ నిచ్చుటకు, శోక వస్త్రముకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకు ఆయన నన్ను పంపెను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము వచనములు 1-3, 6 మరియు 8-9 వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను. ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించినని తెలియచేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వస్త్రమును గురించి
మన దేవుడు శత్రువులను శిక్షించే దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించే వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపాను. సియోనునందు దుఃఖించే వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రముకు మారుగా ఆనంద తైలమును ఒసుగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతి గీతము పాడినట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయంగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖతులకు పేరుడుదురు. మీరు మాత్రము ప్రభు యాజకులుగా, మన దేవుని పరిచారకులుగా గణితికి ఎక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకున్నందుకు గర్వింతురు. ప్రభు ఇట్లనుచున్నాడు, ప్రభువైన నేను నీతిని అభిమానింతును, పరిపీడనను దుష్టవర్తనను అసహించుకొందును. నేను నమ్మదగిన తనువుతో నా ప్రజను బహుకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకుందును. వారి జాతులన్నిట సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించితనని గుర్తింతురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నా సేవకుడైన దావీదును ఎన్నుకొని పవిత్ర తైలముతో అభిషేకించితిని. నా బలము ఎల్లవేళలా అతనికి తోడుగా ఉండును, నా శక్తి అతనిని బలాఢ్యుని చేయను. అందరూ ప్రభు ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నా విశ్వసనీయత, స్థిరమైన ప్రేమ అతనితో ఉండును. నా వలన అతడు విజయములు పడేను. అతడు నాతో, నీవే నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గము అని చెప్పుకొనెను. అందరూ ప్రభు ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానం చేసేదను. నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. Hallelujah, 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 hallelujah. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును కాక. 4వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు
16వ వచనము నుంచి 21వ వచనము వరకు. ఆ కాలములో యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చెప్పిన విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలిచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథము తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు స్వార్థను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములో వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మనందరము కూడా ఈ జూబిలీ దివ్య బలి పూజను చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే ఇక్కడ గురువు దివ్య బలి పూజ ప్రారంభంలో నేను చెప్పినటువంటి విధముగా, మనకి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు ప్రకటన చేసినటువంటి విధముగా ఈ జూబిలీ పవిత్ర సంవత్సరాన్ని 2025 సంవత్సరం మొత్తము కూడా అనేక విధాలుగా ప్రభు పవిత్ర సంవత్సరాన్ని కొనియాడమని చెప్తూ ఉన్నారు. అందుకనే ఈ దివ్య బలి పూజ వాటికన్ మహానగరము నుంచి అస్వార్థ ప్రేషిత విభాగము లేక శాఖ అందచేసినటువంటి ఆ యొక్క జూబిలీ వర్తమానాన్ని మనందరము కూడా తెలుగులోకి అనువదించి ఒక జూబిలీ పుస్తకంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగులో మన ఆంధ్ర, తెలంగాణ కథోలిక క్రైస్తవులందరి కూడా ఈ యొక్క జూబిలీ మిస్సల్, జూబిలీ దివ్య పూజా బలి గ్రంథాన్ని ఏర్పాటు చేసుకుని ఈ విధంగా మనందరము కూడా ఆ స్వార్థ ప్రేషిత శాఖ ఇచ్చినటువంటి ఈ జూబిలీ క్యాలెండర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మేత్రాసనంలో చేసుకోమని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు చెప్తున్నారు. అందుకనే ఈరోజు మనందరము కూడా ఈ జనవరి 24 నుంచి 26 వరకు కూడా ఈ దినాలలో మనం ప్రత్యేక విధంగా మరి జూబిలీ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అంటే ప్రపంచ సమాచార రోజు జూబిలీగా మనందరం కూడా దివ్య బలి పూజలు చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. వారు చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దీవించాలని మనందరం వారికి ప్రత్యేక విధంగా ప్రార్థనలు అర్పించాలి. అందుకనే ఈరోజు మనం చూస్తూ ఉన్న ఈ జూబిలీ దివ్య బలి పూజను మనం కొనసాగిస్తూ ఉంటాం. అలాగే ఈ వాటికన్ నుంచి ఇవ్వబడినటువంటి జూబిలీ క్యాలెండర్లో అన్ని దివ్య బలి పూజలు కూడా చేస్తూ ఉంటాం. ఈ దివ్య బలి పూజలలో మనం పాలు పంచుకుని ప్రత్యేకంగా వాక్యం ఇవ్వబడుతున్నటువంటి దాన్ని ధ్యానాంశాల్లో మనం చక్కగా ఆలోచన చేసుకోవాలి. మరి ముఖ్యంగా మనం చూద్దాం, ఈరోజు సువిశేషాన్ని చదివినప్పుడు అక్కడ యేసు మరి ఆయన స్వార్థ పరిచర్య చేస్తూ తన సొంత నగరమైనటువంటి గ్రామమైనటువంటి నజరేతునకు వచ్చాడు. అలవాటు చెప్పిన మరి ఆయన విశ్రాంతి దినమున ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము కూడా ఎందుకు దేవాలయానికి వెళ్ళాలనుకుంటాం, కానీ యేసుక్రీస్తు తాను అనేకమైనటువంటి గ్రామాలు తిరిగిన తన సొంత గ్రామం నజరేతునకు వచ్చినప్పుడు ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళి అక్కడ అందరితో పాలు పంచుకుని, మరి ముఖ్యంగా ఈరోజు ఆ సువిశేషంలో చూసినట్లయితే ఆయనకిచ్చినటువంటి ఆ యెషయా గ్రంథాన్ని చదివి చక్కగా చెప్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త గ్రంథం ఆయనకు అందింపబడినప్పుడు ఆయన దాన్ని చదివి ఉన్నాడు. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు స్వార్థను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను,
గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనను కలుగు చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను అని అది మూసి, ఇదిగో ఈ గ్రంథాన్ని ఇది మరి నేడు మీ ఎదుట నెరవేరుతుందని, ఈ లేఖనము నెరవేరుతుందని ఆ ప్రార్థనా మందిరంలో వాళ్ళందరికీ కూడా ప్రకటన చేశాడు. ప్రభుహితమైనటువంటి సంవత్సరం. అందుకనే ఈ దివ్యబలి జూబిలీ క్యాలెండర్లో మనం చూసినట్లయితే, ఈ జూబిలీ క్యాలెండర్లో దివ్యబలి పూజలు చేయాలని చెప్తూ ఉంది కదా. ఈ పూజల్లో చూసినట్లయితే అందరికీ కూడా, పీడితులకు, విమోచకులకు, చెరసాలలో ఉన్నటువంటి వారికి, గ్రుడ్డి వారికి, అనేకమైనటువంటి వాళ్ళందరికీ కూడా, పేదవాళ్లకు అనేకమైనటువంటి శాఖలు ఇచ్చారు. ఇందులో గురువులకు, కన్యాస్త్రీలకు, ఉపదేశులకు, ఉపాధ్యాయులకు, తర్ఫీదు పొందుతున్నటువంటి గురువు విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి కూడా, రక్షక భటులకు, వైద్యం చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా మనందరం వారిని అందరినీ సమావేశం చేసుకుని, ప్రతి మేత్రాసనంలో, ప్రతి విచారణలో వారందరినీ కూడా సమావేశం చేసుకుని, ఈ ప్రభుహితమైనటువంటి సంవత్సరం, క్రీస్తు ప్రభు ఏ విధంగా ప్రభుహితమైనటువంటి సంవత్సరాన్ని ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను అని చెప్తూ ఉన్నాడు. అలాగే ఈ జూబిలీ అనేటటువంటిది మనందరము కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రకటన చేయాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు జన్మించి మరి 2025 సంవత్సరం ఇది. అంటే ఎంతగా గొప్పగా మనం చేసుకోవాలి. యేసుప్రభు సందేశాన్ని ఏ విధంగా ప్రజలందరికీ కూడా మనం తీసుకుని వెళ్ళాలని ఆలోచన చేయాలి. ఇక్కడ చూస్తే ప్రభువు ఆత్మచేత నడిపింపబడుతూ ఉన్నాడు. అందుకే ఆయన చెప్తూ ఉన్నాడు కదా, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, ప్రభు ఆత్మ నాపై ఉన్నది. యెషయా గ్రంథం చదవటముగానే ఒక సామెతలాగా కొన్ని వచనాలను దేవుడు చదివాడు యేసు ప్రభువే. The Spirit of God who brought Jesus to Nazareth again. The Spirit of God who guides Jesus. మనము కూడా పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడాలి. పవిత్ర ఆత్మ చేత మనందరము కూడా ఈ పవిత్ర జూబిలీని అర్థవంతంగా చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ప్రియమైనటువంటి విశ్వాసులారా. అందుకని జూబిలీ అనేటటువంటిది చాలా గొప్ప అర్థం ఉంటూ ఉంది. ఇది లేవీయుల కాండంలో మనం చూసినట్లయితే 25వ అధ్యాయంలో మనం ప్రత్యేక విధంగా చూస్తూ ఉంటాం. 8వ వచనం నుంచి అక్కడ ఆ అధ్యాయం మొత్తం కూడా చూస్తే ఒక ప్రాయశ్చిత్త దినము అనుసరించి, అంటే ఒక గొప్పగా దేవుడు వారి సన్నిధిలో వారి పాపాన్ని మన్నిస్తూ ఉన్నాననేటటువంటి సాంకేతికముగా, అలాగే ఒక ఉత్సవము చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి విధాలుగా వీరందరినీ కూడా ఆస్వాదిస్తూ ఉన్నాడు, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా. అందుకని మనం ఆ లేవీయుల కాండంలో చూసినట్లయితే మరీ ముఖ్యంగా మరి ఒక అర్థవంతమైనటువంటిది. అందుకనే ఇది ఒక డే ఆఫ్ అటోన్మెంట్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ప్రాయశ్చిత్త దినముగా. ఈ ప్రాయశ్చిత్త దినము అంటే ఆ యొక్క పాపాలకు ప్రతి ఏటా కూడా వారి ప్రాయశ్చిత్తముగా పాపాలకు పరిహరింపబడాలి అని అంటే, ఇదిగో ఆ పరిశుద్ధ స్థలమైనటువంటి సన్నిధిలో మనందరము కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే మనము కూడా ఈ ప్రాయశ్చిత్తము అనేటటువంటిది చాలా ముఖ్యం. అందుకనే ఇది రాను రాను కూడా అనేక విధాలుగా, మనకి ఇప్పుడు సమయం లేదు ఆ జూబిలీ వివరణ ఇవ్వాలి అంటే, ఎందుకంటే మనకి పరిమితముగా ఉంటుంది కాబట్టి దివ్య బలి పూజ సమయం వచ్చినప్పుడు దాని గురించి కూడా చెప్తూ ఉంటాను. ఇక్కడ చూసినట్లయితే ఆ ప్రభుహిత సంవత్సరము అనేటటువంటిది ఎందుకు చేసుకోవాలి అని అంటే, ఇదిగో అక్కడ నుంచి కూడా ఆ ప్రజలందరూ కూడా, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రతి 50 సంవత్సరాలకి కూడా ఒక జూబిలీ మహోత్సవాన్ని చేసుకునేటటువంటి వాళ్ళు. అది రాను రాను మధ్యయుగములో 1300 సంవత్సరాల నుంచి కూడా బోనిఫస్ 8వ పొప్పు గారు మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి విధాలుగా ఎందుకు ఈ జూబిలీని చేసుకోవాలి,
ప్రతి 100 సంవత్సరాలకు మనం చేసుకోవాలి అనేటటువంటి విధంగా చూస్తూ అది దాదాపుగా మరలా ఒక 50 సంవత్సరాలకి, మరలా 33 సంవత్సరాలకి, తర్వాత 25 సంవత్సరాల నుంచి ఈ విధంగా కొనియాడబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఆ ప్రభు జన్మాన్ని కొనియాడటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ రక్షణ అనేటటువంటిది మనము కూడా ఈ జూబిలీ సంవత్సరంలో ప్రత్యేక విధంగా దేవునికి అందచేస్తూ ఉన్నామా? మధ్యయుగంలో కాలం నుంచి కూడా ఆ 1300 సంవత్సరంలో నుంచి కూడా పోప్ బోనిఫస్ గారు అందచేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యాలకు ఆవిర్భావం చెందింది. తిరుసభలోనే అనేక మైలురాయిళ్ళు కొనసాగిస్తుంది, వెంబడి వెళుతూ ఉంది ఈ జూబిలీ మహోత్సవం. ఇప్పుడు కూడా మనం ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి ఈ జూబిలీ చేసుకుంటున్నాము. అంటే ఆ ప్రభుని యొక్క జన్మాన్ని, మనుష్యావతారాన్ని మనం పరిగణించి ఆ దేవుడే మానవ చరిత్రలోకి రావటం గొప్ప అద్భుతము కాదా? అందుకనే ఈ పట్టణాలు కూడా ప్రభుహిత సంవత్సరాన్ని ప్రకటించటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకనే ఈరోజు మరీ ముఖ్యంగా మనందరము కూడా ప్రపంచ సమాచార జూబిలీ 2025 సంవత్సరాన్ని జరుపుకోమని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు సెలవిస్తూ ఉన్నారు. మనము కూడా ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి అభివృద్ధి పదంలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రపంచం, అలాగే ప్రజలందరూ కూడా ఈ యొక్క అధునాతనమైనటువంటి పరికరాలను ఉపయోగించటం, అలాగే ఇవన్నీ కూడా మంచి ఉద్దేశం కోసం ఉపయోగించబడుకోవాలి, చెడు ఉద్దేశాల కోసం ఉపయోగించుకోకూడదు. అలాగే ఈ సమాచార మాధ్యమముల ద్వారా స్వార్థ ఇంకా ప్రకటన చేయాలనేటటువంటిదే ఈరోజు మరీ ముఖ్యంగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు మనందరినీ కూడా ఈ యొక్క జూబిలీని చేసుకోమని చెప్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క వారి మాధ్యమముల ద్వారా, సమాచార సాంకేతికము ద్వారా ప్రజలందరికీ కూడా దేవుని వాక్యాన్ని పంచుతున్నటువంటి, మరీ ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో దివ్యవాణి తెలుగు కథోలిక మరి సమాచార ఒక గొప్ప టీవీ ఛానల్గా ఆవిర్భవించింది ఇది. అందుకనే ఈ దివ్య బలి పూజలు, దేవుని వాక్యం అన్నీ కూడా ఈ యొక్క దివ్యవాణి ఛానల్ ద్వారా ప్రతి ఇంటా కూడా ఒక్కొక్క సుగంధము, పరిమళము వలె వ్యాపింప చెందుతుంది. అంటే ఇది దేవుని ప్రణాళికయే. మనం అందుకే ప్రార్థన చేద్దాం. ఈ దివ్య బలి పూజలో భగవంతుడు అలాగే ఇక్కడ చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆశీర్వదించాలని, అలాగే మనము కూడా ప్రభుహితమైనటువంటి సంవత్సరాన్ని ప్రకటన చేయటానికి, ఈ పరిశుద్ధమైనటువంటి సంవత్సరంలో మనందరం కూడా పాలు పంచుకోవటానికి కావలసినటువంటి దీవెనలు దయచేయమని, యేసుక్రీస్తు మనుష్యావతారాన్ని ప్రతి ఒక్కరికి ప్రకటన చేసే విధంగా ఈ ప్రభు పవిత్ర సంవత్సరాన్ని మనందరం కూడా అర్థవంతంగా చేసుకుని ఆ పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు ఇచ్చినటువంటి పాప పరిహార ఫలాలు కూడా మనందరము కూడా స్వీకరించి పశ్చాత్తాపముతో ప్రాయశ్చిత్తముగా చేసుకుని మన పాపములకు, మన కోసమే కాదు ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మల కోసం కూడా మనం అనేకమైనటువంటి కార్యక్రమాలు, దాన ధర్మాలు చేసినట్లయితే పాప పరిహార ఫలాలను ఆ ఆత్మలకు అందించవచ్చు, మనము స్వీకరించుకోవచ్చు. కనుక దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్య వరాల కోసం ప్రార్థన చేసుకుందాం. అర్పణ సమయం, సమర్పణ గడియ, అర్పణ సమయం, సమర్పణ గడియ. దేవానివు చేసిన మేలులను తలసి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవానివు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము, నా సకలము
నా సర్వము నా సకలము నీకే అర్పింతును, నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని. విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని. మేమర్పించే మా హృదయార్పణం మృదమార చేకొనుము, నీ హృదిలోన కాసింత చోటియు. మేమర్పించే ఈ హృదయార్పణం మృదమార చేకొనుము, నీ హృదిలోన కాసింత చోటియుము. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి ఈ బలి సర్వశక్తి గలప్తి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర సంవత్సర ఆనంద వేడుకలో ఈ బలిపీఠముపై సమర్పించు కానుకలను నీ దృష్టి నందు ఆమోదయోగ్యమగునుగాక. తద్వారా మా రక్షకుడైన యేసు మరణము ద్వారా రక్షింపబడిన మేము ఆయన నిత్య జీవితంలో పాలు పంచుకున్నట్లు దీవించుము. యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. అన్ని యుగముల కంటే ముందున్న నీ ప్రియతమ కుమారుని కాలము పరిపూర్ణమైనప్పుడు కన్య మరియ ద్వారా జన్మింపచేసితివి. ఆయన పరిశుద్ధాత్మచే అభిషేకింపబడి నీ నామమున హిత సంవత్సరమును, పీడితులకు ఓదార్పును, బంధీలకు విముక్తిని, సకల మానవ జాతికి శాంతిని, రక్షణను ప్రకటించెను. మానవ ఆకాంక్షలను అధిగమిస్తూ ప్రతి యుగములో ప్రకాశిస్తూ ఆశతో కూడిన నిరీక్షణకు అధిగమించువాడు ఆయనయే. కావున దేవదూతలతో సకల పునీతులతో కలిసి మేము నీ స్తుతి గీతమును నిరంతరము ఎడతెగక ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసన్నా, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము
పిలచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచు ఉన్నాం. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాం.
తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పరిశుద్ధ జుజుపగారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఎలైనా వీరిని విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమైన యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు మధురాహారం, మానవ జాతికి మహతాహారము. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. తరలిరండి కదలిరండి దైవజనమా, త్వరగరండి జీవమొసగే ఈ ప్రేమ శుభ విందుకు. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. శాంతి సమతల సహన గుణాలే సమర నినాదము. సోదర భావం దయగల హృదయమే బ్రతుకు విధానము. మానవత్వమే మోక్ష మార్గమని అమరపురికి దారి చూపిన యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పీఠము వద్ద పాలు పంచుకొను బొమ్మందరిని పవిత్రపరచుము. నీ శ్రీ సభ సంస్కారముల ద్వారా సకల జాతి జనులను ఆనందముతో నీ ఏక కుమారుడు సాధించిన రక్షణయందు భాగస్థులగుదురుగాక. యుగ యుగములు జీవించు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రత్యేక జూబిలీ ఆశీస్సులకై మీ శిరస్సులను వంచండి. ఓ ప్రభువా, నిన్ను పిలుచు వారికి సమీపమున ఉండుము. నీ దయ కొరకు నిరీక్షించు వారందరికీ కరుణతో నీ రక్షణమును దయచేయుము.
వారి జీవిత పవిత్రతయందు విశ్వాసపాత్రముగా ఉండేందుకు వారికి సహాయపడుము. ఈ ప్రపంచములో అనుదిన అవసరములను పొంది శాశ్వత జీవనం కొరకు నీ వాగ్దానానికి వారిని వారసులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఆశీర్వాదం మీపై దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభు స్వార్థను ప్రకటింపుడు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైనటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఇక నుంచి కూడా ప్రతి నెలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి జూబిలీ పూజలు జరపబడుతూ ఉంటాయి. మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారి ఆదేశం మేరకు అనువాదంలో తేవబడినటువంటి తెలుగులో మరి తర్జుమా చేయబడినటువంటి విధముగా ఈ జూబిలీ గ్రంథం దివ్యబలి పూజ గ్రంథము నుంచి ప్రతి నెలలో కొన్ని దివ్యబలి పూజలు అనగా ఆ వాటికన్ నుంచి ఇవ్వబడినటువంటి స్వార్థ సేవ ప్రేషిత విభాగము నుంచి దైవార్చన శాఖ నుంచి ఇవ్వబడినటువంటి ఆ దైవార్చన క్యాలెండర్ను అనుసరించి అనేకమైనటువంటి ప్రజలకు దివ్యబలి పూజలు చేస్తూ ఉంటాం. ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా కూడా మేమందరము కూడా ప్రత్యేక విధంగా వారి యొక్క అవసరాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇది గొప్ప కార్యక్రమమే. అనేకమైనటువంటి వాళ్ళకు ప్రార్థన చేయటం, మరి ముఖ్యంగా ఈరోజు ఈ దివ్యబలి పూజ ఎవరి కోసం అంకితమైందంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సమాచార మాధ్యమాల కోసం ప్రత్యేక విధంగా జూబిలీ వారి కోసం ప్రత్యేక విధంగా దివ్యబలి పూజ అర్పించబడుతుంది. కాబట్టి ఈ వారు చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. అలాగే మీరు కూడా ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్పంచుకుని ప్రభు పవిత్ర సంవత్సరంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందవలసినదిగా ప్రత్యేక విధంగా ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ దివ్యబలి పూజలో పాల్పంచుకుని దేవుని దీవెనలు ఆ మనుష్య అవతార రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుని యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబాల్లో ఉండాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. జూబిలి 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 మెస్సయ్యా నజరేయ యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయ యేసయ్యా. ఎన్ని యుగాలు వేచియున్న మానవులం ఎన్నెన్నో ఆశలతో పయనించి శ్రీ సభ యాత్రికులం. నిశీదిలో నిరాశలో ప్రభవించిన జ్యోతివయ్యా నజరేయ యేసయ్యా. నిరీక్షణ వేడుకలు తొలి ప్రొద్దుము నీవయ్యా నజరేయ యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయ యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయ యేసయ్యా.